పుట్టెడు దుఃఖంలోనూ నలుగురికి పునర్జన్మ ప్రసాదించిన పుచ్చకట్ల సుధాకర్ కుటుంబ సభ్యులు ఉమ్మయపాలె గ్రామం మర్రిపాడు మండలం నెల్లూరు జిల్లాకు చెందిన రమణయ్య కుమారుడు పుచ్చకట్ల సుధాకర్కి 10/4/2026న బైకు మీద వెళ్తూ ఉండగా టీఎన్పేట సమీపంలో ఉదయం యాక్సిడెంట్ జరిగింది. ఆయనను కిమ్స్ హాస్పిటల్ నెల్లూరులోని ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కు తీసుకొని వచ్చారు. అతను హాస్పిటల్కి వచ్చే సమయానికి ఊపిరి పీల్చుకోలేక ప్రాణాపాయ స్థితిలో స్పృహ కోల్పోయి కనుపాపలు కూడా కదలిక లేని పరిస్థితుల్లో ఉన్నారు. అతనిని పరీక్షించిన డాక్టర్ కృష్ణమోహన్ సీనియర్ న్యూరో సర్జన్ అతనిని వెంటనే కృత్రిమ శ్వాసను అందించి ఆపరేషన్ చేసినా కానీ ఉపయోగం లేని పరిస్థితులలో ఎంఐసీయూలో వెంటిలేటర్ మీద అడ్మిట్ చేశారు. 24 గంటల తర్వాత కూడా ఏమీ ఇంప్రూవ్మెంట్ లేనందున వలన ఏపీఎన్ఈఏ టెస్ట్ చేయగా బ్రెయిన్ డెడ్ అని నిర్ధారణ చేయగలిగారు. 6 గంటల తర్వాత మరొక ఏపీఎన్ఈఏ టెస్ట్ చేసి బ్రెయిన్ డెడ్ అని నిర్ధారించారు. మా వైద్య బృందం అవయవ దానం ప్రాముఖ్యతను కుటుంబ సభ్యులకు వివరించారు. పేషెంట్ భార్య మరియు కుటుంబ సభ్యులు అవయవ దానం చేసేందుకు హృదయపూర్వకంగా అంగీకరించారు. ఈ విషయాన్ని జీవన్ దాన్ సంస్థకు తెలియజేయగా జీవన్ దాన్ సంస్థ వారు పేషెంట్ యొక్క ఒక కిడ్నీని తిరుపతిలోని కిమ్స్ హాస్పిటల్కు, ఒక కిడ్నీని నెల్లూరులోని కిమ్స్ హాస్పిటల్కు మరియు గుండెను శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్కు కేటాయించారు. మరణించిన తర్వాత కూడా పలువురి జీవితాల్లో కొత్త వెలుగులు నింపి వారికి పునర్జన్మ ప్రసాదించిన పుచ్చకట్ల సుధాకర్ ఘన కీర్తిని కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం వారు మరియు అవయవ గ్రహీతలు కొనియాడారు. అవయవ దానం చేసి మానవత్వానికి నిలువుటద్దంగా నిలిచిన పుచ్చకట్ల సుధాకర్కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. రే తిరగతే రండి, పైకి వస్తుంది బండి. రే పక్కకు రా నాయనా. చనిపోతే కూడా 10 మందికి ఉపయోగపడుతుందంటే నాకు గర్వంగానే అనిపిస్తుంది సార్. అందరికి ఇస్తుంది కదా. నాకు నమస్కారం. ఈరోజు కిమ్స్ హాస్పిటల్లో ఈరోజు మన కిమ్స్ హాస్పిటల్ అండ్ గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్ వీరిద్దరి సంయుక్త ఆధ్వర్యంలో అండ్ మన కలెక్టర్ గారి ఆదేశాలతోటి ఇక్కడ సుధాకర్ గారు ఒక పేషెంట్ బైక్ యాక్సిడెంట్ అయ్యి ఉదయగిరి నుంచి ఇక్కడికి వచ్చి చేరారు. 10వ తారీఖున యాక్సిడెంట్ జరిగింది. ఆ 10వ తారీఖున యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆయన బైక్ యాక్సిడెంట్ అయ్యి అన్కాన్షియస్ స్టేజ్లో ఈ హాస్పిటల్కి తీసుకొచ్చారు. అప్పుడు ఇక్కడ చాలా ఫ్రాక్చర్స్ అవి హెడ్ ఇంజరీ ఉంది, ప్లస్ రిబ్స్ ఫ్రాక్చర్స్ ఉన్నది, క్లావికల్ ఫ్రాక్చర్, మల్టిపుల్ ఇంజరీస్ తోటి ఇక్కడ జాయిన్ చేశారు. తర్వాత ఆయన అన్కాన్షియస్ స్టేజ్లో వచ్చిన తర్వాత మన కిమ్స్ హాస్పిటల్ సిబ్బంది అంతా కూడా వారిని బ్రతికించడానికి చాలా ప్రయత్నం చేశారు. చేసినా కూడా
అది నిరుపయోగం అవుతుంది. ఎందుకు అంటే ఒకసారి బ్రెయిన్ డెత్ అయిన తర్వాత ఏ ఆర్గన్స్ కూడా వేరేవన్నీ పని చేస్తాయి కానీ మనిషి మనకి తిరిగి రారు అని. సో ఆర్గన్స్ అన్నీ ఎప్పుడైతే పని చేస్తూ ఉంటాయో అప్పుడే వాటిల్ని మనం వేరే వాళ్ళకి డొనేట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ యొక్క మంచి ఉద్దేశంతో వారి సతీమణి గారు అండ్ వారి అబ్బాయి భార్గవ్ వీళ్ళందరూ ఒక డెసిషన్ తీసుకుని డాక్టర్ సిబ్బంది అంతా కూడా వాళ్ళకి ఒక మీ యొక్క భర్త గారి ప్రాణం పోయినా వారు ఇంకొక 6గురికి ప్రాణం ఇవ్వచ్చు ఈ ఆర్గన్ డొనేషన్ ద్వారా అని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చి చాలా సహృదయంతో వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ హార్ట్ని ఒకటి ఏమో స్విమ్స్కి వెళ్ళింది పద్మావతి హార్ట్ హాస్పిటల్కి, తర్వాత ఒక కిడ్నీ స్విమ్స్కి వెళ్ళింది, ఇంకొక కిడ్నీ ఇక్కడే ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కోసం వెయిట్ చేస్తున్న పేషెంట్కి అది ఉపయోగపడుతోంది. అండ్ వారి కన్నులు కూడా 2 కన్నులు దీన్ని కూడా జీజీహెచ్కి ఇచ్చారు. సో అక్కడ ఇంకొక 2కి నేత్రదానం జరుగుతుంది. సో ఈ అవయవ దానం చాలా వీళ్ళ యొక్క సహృదయంతో వాళ్ళ కుటుంబం యొక్క సహకారంతో వాళ్ళందరూ కలిపి ఈ యొక్క రోజు మన నెల్లూరు జిల్లాలో మన కలెక్టర్ గారి సహృదయంతో వారు కూడా దీనిని ఆహ్వానించి దీనిని ముందుకు నడిపించి మన అందరము వేరే ప్రజలకు ఉపయోగపడాలని మీ అందరికీ తెలియజేస్తూ వారందరికీ నా ధన్యవాదాలు. వారి కుటుంబానికి అందరికీ భగవంతుడు సహకారాలు అందించాలని, ఆయురారోగ్యాలతో మిగతా అందరూ వాళ్ళు వృద్ధి చెందాలని, గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి ఆ సహాయం అందించగలమో అవన్నీ కూడా సార్ చేస్తారని ఆశిస్తున్నాను. మన అవయవ దానం గురించి మన డిఆర్ నమస్కారం అండి. అనుకోకుండా దురదృష్టవశాత్తు మనకు మరిపాడు మండలంలో ఈ యొక్క సుధాకర్ గారి ఆకస్మిక మరణం వాళ్ళ కుటుంబానికి ఎంతో తీరని నష్టం జరిగింది వాళ్ళకి. అయినప్పటికీ కూడా వాళ్ళు కిమ్స్ హాస్పిటల్ అండ్ జీజీహెచ్ వారి సమైక్యంగా వాళ్ళ యొక్క కోఆపరేషన్తో కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అవయవ దానం చేసి వాళ్ళ యొక్క అవయవాలని 6 మందికి మిగతా వాళ్ళకు కూడా పంచడం, వాళ్ళ యొక్క సహృదయానికి మనందరం కూడా కృతజ్ఞత తెలియజేయాలి. అదేవిధంగా ప్రభుత్వ పరంగా వాళ్ళ కుటుంబానికి అన్ని విధాల ఆదుకుంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఏదన్నా కూడా ప్రభుత్వం నుంచే కాకుండా మానవతా దృక్పథంతో ఆలోచించి ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, అవయవ దానానికి ముందుకు వచ్చినటువంటి ఆ కుటుంబానికి మనం చాలా కృతజ్ఞత తెలియజేయాలని